హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మనం ఈ కోటలో ఉన్న అమర్సే మోటార్స్ జాన్ డీర్ ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే జాన్ డీర్ 5050D పవర్ ప్రో గేర్ ప్రో మోడల్ అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్తో పాటు ఫుల్ రివ్యూ అయితే తీద్దాం పదండి. ఫ్రంట్లో చూసుకున్నట్లయితే జాన్ డీర్ ఒక లోగో అయితే చూస్తున్నాం. 2 ఎల్ఎస్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. బంపర్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. హెవీ బంపరే, 80 kgs వరకు అయితే ఉంటుంది బంపరు. ఫ్రంట్ బానెట్ కు లైట్స్ కు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా బంపర్ లోనే కొంచెం సెక్యూర్గా అయితే ఇచ్చారండి. బండి యొక్క రైట్ సైడ్ విషయానికి వస్తే జాన్ డీర్ 5050D అని స్టిక్కరింగ్ అయితే చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్ఫ్ మోటార్ అయితే ఉందండి. ఇదైతే ఇంజన్ నుంచి వేడి రాకుండా అక్కడైతే గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. బండి యొక్క మిర్రర్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఈ బండ్లో నా స్టీరింగ్ విషయానికి వస్తే సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుందండి. సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ ఉన్నా కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అలానే మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇదండి బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే. ఇప్పుడైతే బండి యొక్క రైట్ సైడ్లో ఏమేమో చూద్దాం పదండి. ఇక్కడ బానెట్ పైన జాన్ డీర్ 5050D అని స్టిక్కరింగ్ అయితే చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే డీజిల్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఈ బండ్లో అయితే బోష్ పంప్ అయితే వాడారు. ఇదైతే చాలా మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. 3 పిస్టన్లు అయితే ఉన్నాయండి. సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ కాబట్టి ఒక సైడ్ మాత్రమే యాక్టివ్ లో అయితే ఉంటుంది. సైలెన్సర్ విషయానికి వస్తే దీనికైతే ఎటువంటి మెస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఈ కీస్ అయితే బానెట్ అయితే ఓపెన్ చేసి లోపల ఏమేమని చూద్దాం పదండి. బానెట్ ఓపెన్ చేయగానే ఈజీగా అయితే పైకి వెళ్ళిపోతుంది. ఈ బానెట్కి అయితే 2 హైడ్రాలిక్స్ అయితే ఇచ్చి ఉన్నారు. అవైతే ఇక్కడ చూస్తున్నాం. ఈ బండ్లో ఉన్న ఎయిర్ ఫిల్టర్ టైప్ చూసుకున్నట్లయితే డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుందండి. బ్యాటరీ అయితే ఇక్కడ ప్రింట్లో అయితే ఇచ్చారండి. అక్కడే హారన్ అయితే చూస్తున్నాం. 12 వోల్ట్ గల పెద్ద బ్యాటరీ అయితే ఉంటుంది. ఇక ఈ బండ్లో ఉన్న ఇంజన్ గురించి మాట్లాడినట్లయితే 50 HP గల ఇంజన్ అయితే ఉంటుందండి. జాన్ డీర్ ఒక ఓన్ ఇంజన్. నెంబర్ ఆఫ్ సిలిండర్ చూసుకున్నట్లయితే 3 అయితే ఉంటుంది. పంప్ అయితే బాష్ పంప్ అయితే ఇచ్చారు. RPM అయితే 2100 RPM గా ఉంది. ఈ బండ్లో ఉన్న ట్రాన్స్మిషన్ అయితే కాలర్ షిఫ్ట్ అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్లయితే కూలెంట్ ఆయిల్ పోసుకోవడానికి బాక్స్ అయితే ఇచ్చి ఉన్నారు. ఇక సర్వీస్ విషయానికి వస్తే ఫస్ట్ సర్వీస్ 100 గంటలకు అయితే ఉంటది. మిగతా సర్వీస్లన్నీ 500 గంటలకు ఒకసారి అయితే చేయించుకోవాలి. బానెట్ ఓపెన్ చేసి బండి యొక్క వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటది. ఇక ఇప్పుడైతే ఈ బండ్లో ఉన్న టైర్ సైజ్ అయితే చూద్దాం పదండి. ఫ్రంట్ టైర్ అయితే 9.5-28 ఉంటుంది. ఇదైతే అపోలో టైర్ అయితే వచ్చింది. బ్యాక్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 15.9-28 అయితే ఇచ్చారు. ఇది కూడా అపోలో టైర్ అయితే ఇచ్చారండి. బ్యాక్ టైర్ కు ఎటువంటి వెయిట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక హ్యాండిల్ బార్ తో పాటు ఇండికేటర్ లైట్ అయితే ఉంది. బండి పైకి ఎక్కడానికి ఒక పుష్ స్టెప్ అయితే ఇచ్చారు. కింద నుంచి చూస్తే ప్లాట్ఫామ్ అలానే డ్రైవర్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. పైకి అయితే ఎక్కి చూద్దాం పదండి. పైకి ఎక్కగానే ఈ డ్రైవింగ్ సీట్ను 4 విధాలుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ని బట్టి పైకి కింద కూడా. ఈ డ్రైవింగ్ సీట్ అనేది చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుందండి. డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ అయితే సీట్ బ్యాక్ సైడ్ అయితే ఇస్తారు. 60 లీటర్ల గల పెద్ద ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంటుంది. 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ఇస్తారండి. మధ్యలో జాన్ డీర్ ఒక లోగో అయితే చూస్తున్నాం. క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అవర్స్ మాత్రం డిజిటల్ లో ఉంటుంది. మిగతా మొత్తం మనలాగే. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లో 12 వోల్ట్స్ పవర్ సాకెట్ తో పాటు ఇండికేటర్ లైట్ స్విచ్ అలానే హజార్ లైట్ స్విచ్ అయితే చూస్తున్నాం. ఇక్కడ హెడ్ లైట్ కంట్రోల్స్ అలానే ఆర్ఎన్ స్విచ్ తో పాటు హ్యాండ్ యాక్సిలరేటర్ అయితే ఉందండి. ఇక స్టీరింగ్ కింద చూసుకున్నట్లయితే కీ పాయింట్ మొబైల్ పెట్టుకోవడానికి బాక్స్ అయితే ఉంది. ఫ్యూల్ కటప్ లివర్ తో పాటు హ్యాండ్ బ్రేక్ అయితే చూస్తున్నాం. ఈ బండి యొక్క మిర్రర్ అయితే ఇక్కడ ప్లే చేస్తున్నారండి. ఇక ఈ బండిలో ఉన్న బ్రేక్స్ విషయానికి వస్తే ఆయిల్ ఇమర్షన్ మల్టీ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటుంది. లెగ్ యాక్సిలరేటర్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్ లో అయితే మెయిన్ గేర్స్ అయితే ఉంటుంది. 1, 2, 3, 4 అయితే ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పక్కనే చూసుకున్నట్లయితే PCDC లివర్స్ అయితే ఉన్నాయండి. ఈ రెండింటిని కలిపి కూడా వాడుకోవచ్చు. రైట్ సైడ్ మెడ్ గడ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. దీనికైతే సపోర్ట్స్ అయితే ఇచ్చారండి. ఈ బండ్లో ఉన్న క్లచ్ విషయానికి వస్తే సింగిల్ క్లచ్ ఉంటుంది, డ్యూయల్ క్లచ్ ఉంటుంది. అది ఆప్షనల్. లెఫ్ట్ సైడ్ గేర్స్ విషయానికి వస్తే ABC రివర్స్ అయితే ఉంటుంది. గేర్ ప్రో కాబట్టి ABC అయితే ఉంటుంది. నార్మల్ అయితే AB మాత్రమే. ఇక్కడ 4 వీల్ గేర్ ఆనప్ అయితే చూస్తున్నాం. PTO గేర్ ఆనప్ కూడా ఇక్కడే ఉంది. ఇదైతే ఇండిపెండెంట్ PTO క్లచ్. లెఫ్ట్ సైడ్ మెడ్ గడ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అక్కడ టూల్ బాక్స్ అయితే చూస్తున్నామండి. ముందైతే మెటల్ టూల్ బాక్స్ అయితే ఇస్తా ఉన్నారు. ఇప్పుడైతే ప్లాస్టిక్ అయితే వస్తా ఉంది. డ్రైవర్ సీట్ కింద ఏమున్నాయని చూద్దాం పదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక లివర్ అయితే ఉంది. ఇదైతే సీట్ ని ముందుకు వెనుక జరుపుకోవడానికి అలానే ట్రాన్స్పోర్ట్ లాగా కూడా ఉందండి. బండి యొక్క ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. చాలా ఫ్రీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేస్తా. బీటింగ్ ఎలా ఉందో వినండి.
బండి యొక్క బ్యాక్ సైడ్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ మిడ్గార్డ్ రేక్ పైన బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్ లో బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ తో పాటు ఒక ఎల్ఎస్డి హెడ్ లైట్ అయితే ఉంది. సీట్ కి బ్యాక్ సైడ్ రిఫ్లెక్టర్ అయితే చూస్తున్నాం. అక్కడ ట్రాలీ కింద లైట్ సెట్టింగ్ చేసుకుంటే కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. కింద అయితే ట్రాలీ కప్లర్ అయితే ఉంది. ఈ బండిలో అయితే 3 పాయింట్ లింకేజ్ అయితే ఉంటదండి. P2 విషయానికి వచ్చి 42.5 HP గల P2 అయితే ఉంటుంది. ఈ బండికి అయితే రోటివేటర్ అయితే తగిలిచ్చి ఉన్నారండి. ఇదైతే గ్రీన్ సిస్టమ్ RT1026. ఈ రోటివేటర్ అనేది 42 బ్లేడ్ల గల రోటివేటరు. విడ్త్ వచ్చేసి 6 అడుగులు అయితే ఉంటుంది. వర్కింగ్ విడ్త్ అయితే 178 సెంటీమీటర్గా ఉంది. గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ రోటివేటర్ ప్రైస్ అయితే ఇంచుమించుగా 1,50,000 వరకు అయితే ఉంటుందండి. ఇప్పుడైతే ఈ బండ్లో ఉన్న కొన్ని మెయిన్ స్పెసిఫికేషన్స్ తో పాటు డైమెన్షన్స్ అయితే చూద్దాం పదండి. ఈ బండ్లో ఉన్న P2 HP అయితే 42.5 HP గా ఉంది. ఈ బండి యొక్క ఫార్వర్డ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2.97 కిలోమీటర్ల నుంచి 32.44 km/h అయితే వెళ్తుంది. అలానే రివర్స్ స్పీడ్ చూసుకున్నట్లయితే 3.89 కిలోమీటర్ల నుంచి 14.10 km/h అయితే వెళ్తుంది. P2 టైప్ చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ అలానే 6 P2 అయితే ఉంటుంది. P2 RPM 540 RPM అలానే 1600 ERPM అయితే ఉంటుంది. ఈ బండి యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ అయితే 1600 kgలుగా అయితే ఉందండి. డైమెన్షన్స్ విషయానికి వస్తే టోటల్ వెయిట్ అయితే 2010 kgలుగా ఉంది. వీల్ బేసు 1970 mm గా ఉంది. ఓవరాల్ లెంత్ 3430 mm గా ఉంది. ఓవరాల్ విడ్త్ 1810 mm గా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 430 mm గా ఉందండి. టర్నింగ్ రేడియస్ విత్ బ్రేక్స్ అయితే 2900 mm గా ఉంది. ఇప్పుడైతే మార్కెట్ లో ఈ బండి కాంపిటీషన్ గా ఏ ట్రాక్టర్స్ ఉన్నాయని తెలుసుకుందాం. ఫస్ట్ మోడల్ అయితే మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 585DI 4-wheel drive ట్రాక్టర్ 50 HP తో వస్తుంది. సెకండ్ మోడల్ కుబోటా MU 5502 4-wheel drive 50 HP తో వస్తుంది. థర్డ్ మోడల్ చూసుకున్నట్లయితే ఐచర్ 115 ప్రైమా G3 50 HP తో వస్తుంది. ఫోర్త్ మోడల్ అయితే మెస్సీ ఫెర్గుసన్ 254 డైనాట్రాక్ 50 HP తో వస్తుంది. సిక్స్త్ మోడల్ చూసుకున్నట్లయితే న్యూ హాలాండ్ 3630 TX 4-wheel drive ట్రాక్టర్ 50 HP తో వస్తుంది. సెవెంత్ మోడల్ చూసుకున్నట్లయితే సోలిస్ 5015E 4-wheel drive ట్రాక్టర్ 50 HP తో వస్తుంది. ఎయిత్ మోడల్ అయితే సోనాలికా టైగర్ 50DI 4-wheel drive ట్రాక్టర్ 50 HP తో వస్తుంది. జాండీ లోని ఇంకో మోడల్ అయితే ఉంది. అదైతే 5210 గేర్ ప్రో 4-wheel drive ట్రాక్టర్ 50 HP తో వస్తుంది. అది కూడా ఈ బండి యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 5000 గంటలు లేదా 5 సంవత్సరాలు అయితే ఉంటది. ఏది ముందు క్లైమ్ అయితే అదే. ఫైనల్ గా ఈ బండి యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 11,20,000 అయితే ఉందండి. ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ₹1,00,000 డిఫరెన్స్ అయితే ఉంటది. అంటే 12,20,000 అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏ మోడల్ ట్రాక్టర్ రివ్యూ తీయలో కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా ట్రై అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.